నీ గుండెల్లో సెంటర్ నేనే ఉంటాను. నేను చూపిస్తా, పక్కా ఏడుస్తావే. ముందే ఉన్నారు అందమైన అమ్మాయిలు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాధ్య. సో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఈ వ్లాగ్ ఏంటంటే తమిళ చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో చింటూ బర్త్డే వస్తుందన్నమాట. ఈరోజు అయితే 14th, 18thకి బర్త్డే ఉంది. సో కొంచెం బర్త్డే షాపింగ్కి వెళ్దామని స్టార్ట్ అయినాం. ఇదేం వేడే నిజంగా మోసం, మరి ఘోరం ఉంది. చింటూ హాయ్ చెప్పు. కాదు, నా బర్త్డే అయితే నీ షాపింగ్ లేదు. బర్త్డేకి నాకేమైనా సర్ప్రైజ్ ఇస్తావేమో అని. అట్లా ఏముండదు, నా బర్త్డే కాబట్టి నాకే. అట్లా వేయద్దు. నీ బర్త్డే అయితే నా బర్త్డే అన్నట్టే కదా. సార్ ఏంటి సార్ అది? ఇవే తగ్గించుకుంటే ఓకే. కాల్ పెట్టు. అరే సిద్ధు పెట్టు. ఘోరం ఎండ, ఘోరం ఘోరం అంటే ఘోరం. కాల్ క్యూట్. నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు అసలు మేకప్ అస్సలు వేసుకోకుండే దాన్ని, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాత్రం బ్లష్ అని, ఓన్లీ బ్లష్. ఇప్పుడైతే నిజంగా ఓన్లీ బ్లష్ వేసుకున్నా అండ్ స్పెట్స్ పెట్టుకుంటే నా ఫేస్ బాగుండదు కాబట్టి లెన్స్ పెట్టుకున్నా. సరే చెప్పు, మొన్నట్లు లాగలే అంతా అది ఇది అయిపోయింది. నా ముచ్చట్ని ఎక్కుంది. కాదు, ప్రాంక్ అని ఏదో తొక్కలో ప్రాంక్ చేసినావు కదా. ప్రాంక్ అంటే అట్లా ఉండయి, నేను చూపిస్తా. చూపిస్తావులే. కొంచెం రీచ్ వచ్చిందంటే నేను ఒక మంచి ప్రాంక్ చేస్తా. ఆ ప్రాంక్ కావాలంటే మీరు కొంత కమెంట్ చేయండి, చూద్దాం ఎట్లా వస్తాయి చూడండి. అవునా? ఏడుస్తుంది. నన్ను ఏడిపిస్తా అనుకుంటున్నా. పక్కా ఏడుస్తావే. సరే, నువ్వు మస్తు పెట్టినావు, నేను మస్తు పెట్టినా, కానీ ఇప్పుడు ఎటు తీసుకుపోతున్నావు చెప్పు. నన్ను చిన్న షాపింగ్ చేసుకోవాలా గైస్. అసలు ఎంత ఎండ కొడుతుందో చూడండి. ఈ చెట్టు కిందకు వస్తే కొద్దిగా నీడుంది కానీ అసలు ఘోరం ఎండ. కానీ టైం చూస్తారా ఎంత అవుతుందో? 4:54 అవుతుంది. ఈ టైంకి కూడా మరీ ఘోరం. మధ్యాహ్నం 12-1కి ఉండేటట్టుంది అసలు ఇటలీలో. ఈ బైక్ల సౌండ్ ఏందో కానీ డిస్టర్బెన్స్. కానీ ఇటలీలో స్ట్రీట్స్ చాలా బాగుంటాయి గైస్, నిజంగా. సత్యం సత్యం కాదు, అది జలుబు. జలుబా? పిచ్చండి ఇది. ఎంతసేపు తీసుకుంటావు? 6 వరకు తీసుకుంటాను. ఇప్పుడు 1 hour సరిపోతుందా? 6:30 తీసుకో. ఎండ చెక్కు అంటుంది, ఘోరం. అసలు ఎవ్వరు నమ్మరు గైస్. ఇటలీ అంటే చలి పెడుతుంది అనుకుంటారు కానీ ఇంత ఎండ ఉంటుంది అంటే మరీ ఘోరం. ఇప్పుడు ఏం చేస్తామంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనం పోయేది ఏ స్టోర్కి? జారాకి వెళ్దాం. జారా నుండి తర్వాత ఒక రౌండ్ వేసేసి చూద్దాం, ఏమన్నా ఉంటే తీసుకుంటాను. నాకు కూడా మనం నచ్చితే తీసుకుంటాం. అద్దులే చాలుగా. మనం ఇప్పుడు వచ్చింది సెంటర్కి కదా, మన సిటీ సెంటర్కి కదా. నాకు ఇప్పుడు ఏం గుర్తుకొచ్చింది చెప్పన్నా? నీ గుండెల్లో సెంటర్ నేనే ఉంటాను. సిటీ సెంటర్లో నాకు ఒకసారి ఐస్ క్రీమ్ శాండ్విచ్ తినిపించినావు. నాకే బొక్క ప్రతిసారి. నీకు ఐస్ క్రీమ్ పెట్టేది నేను బట్టలు బాగా తింటున్నా. నేను చూస్తున్నాను ఎంత లావైనా. ఎందుకు జారా వచ్చింది కదా, చూడు మంచి అందంగా కనిపిస్తున్నావు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అందంగా ఉన్నవే. ఒక్కసారి అబ్బా, అందరు ఉంటే నిన్న చూస్తారే అది. ఓకే, జారా వచ్చేసింది కదా, నాడు లోపలికి. ఇక గర్ల్స్ ఉంటారు, అందమైన గర్ల్స్ ఉంటారు అట.
నీ ముందే ఉన్నారు అందమైన అమ్మాయిలు. ఎందుకు అందంగా ఉన్నావు. అదే నాకంటే అందగత్త ఎవరు ఉండాలి. నువ్వు తప్ప ఎవరు అనిపించారు. అబ్బో నవ్వెందుకు వస్తుంది మళ్ళా? జోక్ కాబట్టి. సో ఇప్పుడు నా షాపింగ్ ఏం చేస్తా, చింటూ షాపింగ్ చింటూ చేసుకుంటాడు కదా. తర్వాత నిజంగా ఇగో ఒకటి చేద్దామా? నేనేదో జోక్ ఒకటి చేద్దామా? ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ఒక 2 డ్రెస్లు నీకు సెలెక్ట్ చేస్తా, నువ్వు నాకు సెలెక్ట్ చేయు, తర్వాత కలుద్దాం. కలిసిన తర్వాత కానీ నేను సెలెక్ట్ చేసిన నీకు నచ్చాయి కదా. నువ్వు చెయ్యి కదా. ఎల్ సైజ్ ప్లీజ్, ఓవర్ సైజ్ నేను తీస్తాను. ఓన్లీ టాప్ బాటమ్ కూడా కాటన్ అద్దు, షర్ట్ టీ షర్ట్. ఓకే ఫైన్, బాయ్ బాయ్. ఏ మెన్న ఎక్కడా? ఈడ కాదు కదా, మీదనా? అబ్బో పైకో అన్నా. సరే, పెద్ద టాస్క్ ఇచ్చిండు గైస్. నేను సెలెక్ట్ చేసిన అసలు చింటూ అంత ఈజీగా మెచ్చాడు. అంటే కొన్ని నచ్చుతాయి కానీ అప్పుడప్పుడు బాగా సెలెక్ట్ చేసినావు అంటాడు. నార్మల్గా అంటే ఎట్లా తీసుకున్నా ఏం కాదు కానీ ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు నాకు వీడియో తీయడానికి. కొద్దిగా షై. సో నార్మల్గా అంటే ఎట్లా తీసుకున్నా ఏం కాదు కానీ ఇప్పుడు బర్త్డే షాపింగ్ కాబట్టి స్పెషల్గా ఆలోచించి సెలెక్ట్ చేయాలి. సో చూద్దాం. ఇప్పుడు ఏదైనా చందన చూద్దాం, మంచి ఏదైనా చూద్దాం, ఏదైనా దొరుకుతుంది. చూస్తూ ఉంటే ఇది ఒక్కటి నచ్చింది నాకు ఇప్పుడు. అండ్ ఇంకొకటి 2 నచ్చినాయి కానీ దాంట్లో మనకు కావాల్సిన సైజ్ లేదు. సో ఇది ఎట్లా ఉంది, చింటూకి నచ్చుతారో లేదో నాకు తెలియదు, కానీ చూసిన వాటిలో మాత్రం ఇది నచ్చింది నాకు. సో ఇంకా చూస్తున్నా. నాకైతే చందన షర్ట్లు వేసుకుంటే మంచి అనిపిస్తుంది, అందుకే ఈ ఒక షర్ట్ తీసుకుంటా. తర్వాత దీనిపైనకి ఎట్లా జీన్స్ ఉన్నాయి కాబట్టి జీన్స్ సరిపోతాయి. నాకు ఇది తప్ప ఇది దొరకలేదు. చూద్దాం, ఏదైనా దొరికితే తీసుకెళ్తా, లేదంటే ఇక ఇంతే అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం. చింటూని సెలెక్ట్ చేసిండో చూడాలి. నాదైతే ఇంకా కాలే, అసలు ఏం చూడాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. క్లియర్గా కనిపించిందో లేదో మీకు. సో ఇదన్నమాట నేను సెలెక్ట్ చేసిన షర్ట్. ఇంకోటి చూద్దాం ఇప్పుడు. అంతకంటే ముందు ఒకసారి చింటూ కాల్ చేసి ఎంతవరకు వచ్చిందో కనుక్కున్నాము. కాలేనిది నాది కూడా ఒకటే దొరికింది. రాయి సార్లే, 2 ఎందుకులే, నాకు నా బర్త్డే కాదు కదా. ఒకటి సెలెక్ట్ చేసిన చింటూ, ఒకటి సెలెక్ట్ చేసిన, నువ్వు ఒకటి చేసిన కదా, వచ్చేసి మీకి అంతేదా. నువ్వు సెలెక్ట్ చేసుకుందావు నీ బర్త్డే కాబట్టి. సరేదా. బ్లాగ్లో ఎందుకు తీస్తున్నావు గైస్? ఏదో పింక్ కలర్ పట్టుకొని వచ్చిండు. నువ్వేం సెలెక్ట్ చేసినావు? నాకు వెతకంగా ఇది ఒక్కటి దొరికింది. ఎట్లుంది ఎట్లా సెలెక్ట్ చేసిన? నచ్చిందా? నిజంగా చెప్పు. అమ్మా, నీకు నచ్చిందంటే గ్రేట్ తెలుసా. ఇట్లా తీసి పడేస్తావు తెలుసా. మళ్ళా ఇప్పుడు అంతకంటే మంచిది నువ్వు వెతుకు, ఇక నీకేం కావాలంటే అది. ఎట్లా అట్లా మంచిగా ఉండదు, అట్లా నాకు నచ్చదు. అట్లా మంచిగా ఉండదు. అబ్బా నాకు నచ్చదు అట్లా. ఆయన అట్లా బాగుంటది. అది ఎట్లుంది తెలుసా, ఇండియాలో స్కూల్ డ్రెస్ లెక్క ఉంది ఆ షర్ట్ మాత్రం. అరే మంచిగా లేదు అది. కింద షార్ట్ కూడానా? అది ఎట్లుంది కాంబినేషన్, నాకైతే నచ్చలేదు. బాలే చింటూ అది. ఓకే వేసుకుంటే ఎట్లా బాగుంటుంది కావచ్చు, కానీ వెనక టీ షర్ట్ చూపి. టీ షర్ట్ మంచిగా ఉంది వైట్, కానీ నీకు ఆల్రెడీ ఉన్నాయని తీసుకోలే. అక్కడ కూడా ఒకటి చూసిన. ఇప్పుడు క్యాజువల్గా వేసుకోవడానికి బాగుంది. సెలక్షన్ అది ఇది అనుకుంటే ఒక షర్ట్ అయితే కొనుక్కుంటున్నా పో. నేను అడ్డం ఎందుకు వస్తున్నా? ట్రయల్ చేసి చూద్దాం ఇది.
తీయన్నా అబ్బో మంచిగా అనిపిస్తుంది అట్లా నీకు నువ్వు వేసుకోగానే ఆ డ్రెస్కి అందం వచ్చింది. అరే ఇది తిరుగుతా కెమెరా. నువ్వు వేసుకోగానే అందం వచ్చింది దానికి. నిజంగా బాగుంది. మంచిగా ఉంది, నిజంగా బాగుంది. పక్కా మీరు చూసి నవ్వుకుంటుంది వచ్చి అట్లా అనిపిస్తుంది. సూపర్ ఉంది. తీసుకో నిజంగా సూపర్ ఉంది. తీయన్నా తీస్తున్నా మంచిగా ఉంది. సూపర్ డూపర్ బాగుంది. ఎంతసేపు ఇక నేను సెలెక్ట్ చేసి అబ్బా నచ్చిందా నచ్చలేదు? ఎట్లా నచ్చిందా? అందుకే తీసుకున్నా మరి ఆ కలర్ లేదని. మంచిగా నిజంగా మంచిగా ఎంత ఉంది? తీసుకో నా బర్త్డే కానీ నువ్వు తీసుకో గిఫ్ట్. చింటూ అయితే హ్యాపీగా బర్త్డే షాపింగ్ చేసి బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నాడు నన్ను వదిలేసి. చింటూ ఇప్పుడు ఐస్ క్రీమ్ శాండ్విచ్ తినిపిస్తున్నావు కదా? వచ్చిన తర్వాత నాకు అలవాటు చేసింది ఎవరు? నేనెంత ఎదవనో నాకే తెలియదు. నిన్ను నువ్వు ఎందుకు అనుకుంటావు అట్లా? చేసిన వాడితే తప్పు. నేను నిజంగా స్టార్టింగ్లో ఇవన్నీ అలవాటు చేయకు. ఒక్కసారి అలవాటు అయితే ఇంకా ప్రతిసారి నేను అడుగుతూనే ఉంటా అని అంటే వినలేడు. అలవాటు చేసిండు. చింటూ తప్పు కాదు. చింటూ ఐస్ క్రీమ్ కొనియాల్సి వస్తుందని నాకు కావాల్సిన ఫ్లేవర్ లేదు అసలు. 3 ఫ్లేవర్స్ అడిగినాం, 3లో ఒక్కటి కూడా లేదంట. అదే మరి ముందే కనుక్కొని ట్రై చేసిన. కాదు ఎంత తిట్టుకున్నావేమో ఇప్పుడు పైసలు నడుస్తున్నావు ఇప్పుడు ఫస్ట్. ఎందుకంటే నన్ను పడ్డాను అంక మూతి పలుగుద్ది. సో ఇప్పుడు బర్త్డే షాపింగ్ అయిపోయింది కాబట్టి కొద్దిగా గ్రాసరీ షాపింగ్ ఉందన్నమాట. సో ఆ గ్రాసరీ షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు ఆన్ ది వే అనమాట. ఒక 5 to 10 minutes ఉంటుంది ఇంటి దగ్గర నుండి. సో వచ్చేసినాం. మేము ఇప్పుడు వచ్చింది అయితే లిడిల్కి అనమాట. సో ఇప్పుడు లోపలికి పోయి ఫటాఫట్ షాపింగ్ చేసుకొని ఇంటికి పోవడమే. గైస్ గ్రాసరీ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. నిజంగా ఘోరం ఎండుంది అసలు. ఎండకు అసలు తొందరగా హెడేక్ వచ్చేస్తుంది నాకైతే. ఇంతే గైస్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. చెప్పడం మర్చిపోయా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, కామెంట్ కంపల్సరీ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్. చింటూ బాయ్ ఒకసారి. బాయ్. ఓకే బాయ్. Thank you.